నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. సాయం కోసం ఎదురు చూస్తున్న మాధవి ప్రస్తుతం తన జీవితంలో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఈమెకు కొన్ని రోజుల క్రితమే క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీనికి చికిత్స పొందుతోంది కూడా. అయితే పసుపులేటి మాధవి గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం అయ్యగారిపాలెం గ్రామానికి చెందిన పసుపులేటి మాధవి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. కనీసం ఉండేదానికి ఇల్లు కూడా లేని పరిస్థితి. ఆమె భర్త టైలర్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఈ సందర్భంగా ఆమె భర్త పసుపులేటి శ్రీనివాసులు HN9 టీవీ ప్రతినిధి రాజశేఖర్తో మాట్లాడారు. నెల్లూరులో ఉన్న కొన్ని హాస్పిటల్లో చూపించామని, కానీ నయం కాకపోవడంతో చెన్నై విజయ హాస్పిటల్కి తీసుకెళ్లామని, మా దగ్గర ఉన్న ఎకరా పొలం తాకట్టు పెట్టి 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చూపించామని, ఇక మా దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేక దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. దాతలు సహకరించి సాయం చేసి ప్రాణాలను కాపాడాలని కోరారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం అయ్యగారిపాలెం గ్రామానికి చెందిన పసుపులేటి మాధవి గత 6 నెలల నుంచి అనారోగ్య కారణాల వల్ల ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈరోజు వాళ్ళ భర్త పసుపులేటి శ్రీనివాసులు గారు ఆర్థిక ఎంతో పెట్టాడు, కానీ ఆర్థిక స్తోమత లేక కొంతమందిని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విధంగా HN9 టీవీ ద్వారా మనం కూడా ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ పరిస్థితి ఏంది, ఎన్ని నెలలకి బాగాలేదు, ఏం కావాలా, ఏం ప్రాబ్లం అనేది అడగలుగుతున్నాం. వారి భర్త ఉన్నారు, వాళ్ళ మాట ఒకసారి మనం మాట్లాడతాం. చెప్పండి నాకు శ్రీరణ. 8 నెలలు 9 నెలల నుంచి చూపిస్తాము హాస్పిటల్. నెల్లూరు అంతా చూపించాము. దాదాపు నెల్లూరు 3 లక్షలు పెట్టాము. అమ్మాయికి అందరూ చెప్పండి ఇక్కడ తగ్గలాయన సేపటికి సరే నేను చెప్పి చెన్నై విజయ హాస్పిటల్ వాళ్ళు అన్నీ బయాప్సీ అన్నీ చేసి ఒక బ్లడ్ క్యాన్సర్ సంబంధించి ఖర్చుతో కూడిన పని అన్నారు. సరే మనకు 1 ఎకరా పొలం ఉన్నది, దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటూ వచ్చింది. దాదాపు 7-8 లక్షలు దాకా ఖర్చు పెట్టింది. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా మళ్ళీ తిరిగి అదే విధంగా వచ్చింది. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా ఏం చేసేదానికి స్తోమత ఇష్టం. అదే ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఏమైనా కొద్దిగా తగ్గిందా? తగ్గింది. అప్పుడు తగ్గింది. 6 సైకిల్ వాడమన్నది ఇంజక్షన్ కిమోథెరపీ. అట్లా 12 ఇంజక్షన్లు చేయించాము. 25,000 రూపాయలు ఇంజక్షన్. ఈ టెస్టులు అన్నీ కలిపి చాలా ఖచ్చితంగా 5 లక్షల అయిపోయింది. ఇప్పుడు చేయించాలంటే మళ్ళీ సపోజ్ ప్రజెంట్ ఇప్పుడు ఎంత అవుతుంది? హాస్పిటల్ అడిగినప్పుడు సపోజ్ మరి ఎంత అవుతుంది? మళ్ళీ అయిపోయింది 6 లక్షలు. అంటే బయాప్సీ చేస్తున్నారు, రిజల్ట్ వస్తే దానికి ఏ ట్రీట్మెంట్ చేస్తామని చెప్తారు. ఇది పరిస్థితి. మన HN9 ద్వారా అదేవిధంగా వాళ్ళకి మనం ఏదైనా సాయం చేయాల్సిందిగా మనం కూడా HN9 ప్రజలకి అదేవిధంగా వారి స్తోమత తగ్గట్టు ఎంతో కొంత సాయం చేసి ఆ ప్రాణాన్ని కాపాడాల్సిందిగా ప్రార్థిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.